నమస్తే అండి. లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ సింపుల్ పెండ్యులం చూద్దామండి ఇక్కడ. సో సింపుల్ పెండ్యులం అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఎ పెండ్యులం బాబ్, ఒక ఎం అనే మాస్ ఉన్న బాబ్ని ఒక ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ చేత, మాస్లెస్ స్ట్రింగ్ చేత మనం ఒక సి అనే దీని నుంచి ఏం చేస్తామండి, సస్పెండ్ చేస్తాం. దాన్ని సింపుల్ పెండ్యులం అంటాం. ఓకేనా? సో సింపుల్ పెండ్యులం అంటే మాస్ అనేది అంతా కూడా దేనిలో ఉంటుందండి? మాస్ అనేది బాబ్లోనే ఉంటుంది. ఎం అనే మాస్ అంతా కూడా ఇక్కడే కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. దట్ ఈస్ ద సింపుల్ పెండ్యులం. ఓకే, సో ఇట్ ఈస్ ద ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్, మాస్లెస్ ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ అండి ఆఫ్ లెంగ్త్ ఎల్. సో దిస్ ఈస్ ద సింపుల్ పెండ్యులం. సో దీన్ని మనం ఏం చేస్తున్నాము, ఆసిలేట్ చేస్తాం అన్నమాట. ఆసిలేట్ చేస్తాం. సో that is, it makes oscillations. Okay, సో అంటే సింపుల్ పెండ్యులం యొక్క మాస్ అంతా కూడా ఈ బాబ్లోనే ఉంటుంది. ఓకే, కాన్సన్ట్రేట్ అయి ఉంటుందండి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ సింపుల్ పెండ్యులం ఫైండ్ అవుట్ చేయాలి. సో లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఏంటండి? d/dt ఆఫ్ ∂L/∂θ మైనస్ ∂L/∂θ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ జనరలైజ్డ్ కోఆర్డినేట్ ఏంటండి? ఓన్లీ థీటా. So theta is the angle and it is the angular displacement of the simple pendulum from equilibrium position. So it is the angular displacement and so ఇప్పుడు బాబ్ కనుక ఆసిలేట్ చేస్తుంటే ఓ దగ్గరికి వెళ్తే కనుక అక్కడ ఎంత యాంగిల్ చేస్తుందండి? థీటా అనే యాంగిల్ చేస్తుందని అజ్యూమ్ చేద్దాం. ఓకే, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం లాగ్రాంజియన్ L ఈజ్ ఈక్వల్ టు T మైనస్ V ఫైండ్ అవుట్ చేయాలి. సో T మైనస్ V ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం కైనెటిక్ ఎనర్జీ అట్లానే పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ థీటా ఈజ్ ద ఓన్లీ one generalized coordinate, that is theta is the angular displacement of the pendulum and L is the effective length, total length of the pendulum entandi L, and M is the mass of the bob అని తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి అంటే ఓ నుంచి ఏదో వరకు డిస్టెన్స్ ఎంత డిస్ప్లేస్ అయింది అనుకుంటున్నామండి? S అనే డిస్ప్లేస్మెంట్ అయింది అనుకుంటున్నాం. సో OA ఈజ్ ఈక్వల్ టు S అని తీసుకుంటున్నాం. సో OA ఈజ్ ఈక్వల్ టు S అని తీసుకుంటున్నాం. సో S ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? S ఈజ్ ద ఆర్క్ లెంగ్త్ కాబట్టి L ఇంటూ థీటా కింద రాసుకోవచ్చు. సో బికాజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకుంటాము? ఆర్క్ బై రేడియస్ కింద రాసుకుంటాం కదా. సో ఆర్క్ బై రేడియస్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ S బై S. ఆర్క్ ఎంత అండి? ఆర్క్ లెంత్ ఎంత? S బై L. లెంత్ ఎంత? రేడియస్ ఎంత అండి? L. సో S ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ థీటా. S ఈజ్ ఈక్వల్ టు L థీటా అవుతుంది. సో ద కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. సో ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం? లాగ్రాంజియన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. సో V ఈజ్ ఈక్వల్ టు ఏంటండి మనకి ఇక్కడ? హాఫ్ mv స్క్వేర్. V ఈజ్ ద వెలాసిటీ, బట్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత? S ఈజ్ ఈక్వల్ టు L థీటా కాబట్టి సో V ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? ds బై dt కింద రాసుకోవచ్చా? ds బై dt కింద రాసుకోవచ్చు కదండి. సో S ఏంటంటే ఇక్కడ L థీటా కాబట్టి d బై dt ఆఫ్ L ఇంటూ థీటా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? L ఇంటూ థీటా డాట్ కింద రాసుకోవచ్చు కదా. సో L ఇంటూ d డో థీటా బై డో టీ కింద రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ థీటా డాట్ కింద రాసుకోవచ్చు. బికాజ్ d బై dtని మనం ఎలా రాసుకుంటున్నాం? థీటా డాట్ కింద రాసుకుంటున్నాం. సో V ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? L థీటా డాట్ వచ్చింది. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది అప్పుడు? T ఈజ్ ఈక్వల్ టు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే V ప్లేస్లో హాఫ్ mL థీటా డాట్ హోల్ స్క్వేర్. ఓకే, T వచ్చింది, కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. సో పొటెన్షియల్ ఎనర్జీ మనకేం తెలుసు? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh అని తెలుసు. సో ఎక్కడుండే పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటున్నామండి? సో ఓ అనే డిస్టెన్స్లో ఉంటే, ఓ అనే ప్లేస్లో కనుకుంటే అంటే అట్ ఈక్విలిబ్రియం ద పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ 0 అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఓన్లీ
ఎట్ దిస్ ప్లేస్ అంటే అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లో మాత్రమే మనకు పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకే, సో అంటే ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వి. వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, హెచ్ ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి మనకి. సో ఈ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందండి, ఓబి. ఓకే, సో ఓబిఎన్ ఎంజీ ఇంటూ ఓబి. హెచ్ ఎంతకి ఈక్వల్ అవుతుందండి, ఓబి. సో ఓబిని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం మనం, ఓబి ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ ఓబిని ఎలా తీసుకోవచ్చు, మనకి ఏం తెలుసు, టోటల్ లెంగ్త్ తెలుసు కదండి. సో టోటల్ లెంగ్త్ ఎంత, ఓఎల్ మైనస్ ఓసీ మైనస్ బీసీ అండి. ఓసీ మైనస్ బీసీ తీస్తే ఓబీ వస్తుంది కదండి, ఓసీ మైనస్ బీసీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఓసీ ఎంత మనకి ఎంజీ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ మైనస్ బీసీ ఏమవుతుందండి మనకి. సో దిస్ ఈజ్ ఎల్, ఈ లెంగ్త్ ఎంతండి, ఎల్. ఇది తీటా అవుతుంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుందండి, ఎల్ కాస్ తీటా అవుతుందో కదా. సో ఎల్ కాస్ తీటా. సో అంటే బీసీ ఎంతో తీసుకోవచ్చు మనం, ఎల్ ఇంటూ కాస్ తీటా కింద రాసుకోవచ్చు అండి. సో ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా కింద రాసుకోవచ్చా. ఓకే, వెరీ గుడ్. సో వి వచ్చింది, టీ వచ్చింది. సో మనకి ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం ఈ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టు ఫైండ్ అవుట్ ది లగ్రాంజియన్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ వి కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఎల్ వేద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి అప్పుడు, టీ మైనస్ వి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఎంత వచ్చింది, హాఫ్ ఎం ఎల్ తీటా డాట్ హోల్ స్క్వేర్ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం ఎల్ స్క్వేర్ తీటా డాట్ స్క్వేర్ మైనస్ వి ఎంత, ఎంజీ ఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. ఓకే, మైనస్ ఎంజీఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ దాకా వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫైనల్గా, డి బై డిటీ ఆఫ్, సో డి బై డిటీ ఆఫ్ డో ఎల్ బై డో తీటా డాట్ మైనస్ డో ఎల్ బై డో తీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో టు ఫైండ్ అవుట్ దట్ మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, డి బై డో ఎల్ బై డో తీటా డాట్ డో ఎల్ బై డో తీటా ఫైండ్ అవుట్ చేసి దాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎల్ ఇక్కడ ఉంది కాబట్టి, సో ఫస్ట్ డో ఎల్ బై డో తీటా డాట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డో ఎల్ బై డో తీటా డాట్ ఏమవుతుంది, తీటా డాట్తో చేయాలి. సో అంటే ఇది కాన్స్టెంట్ అవుతుంది. సో ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది. సో 2 ఇంటూ తీటా డాట్ అవుతుంది. సో అంటే 2 గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్ తీటా డాట్ అవుతుంది. ఓకే, ఎంఎల్ స్క్వేర్ తీటా డాట్ అవుతుంది. ఓకేనండి. డో ఎల్ బై డో తీటా ఏమవుతుందండి, నెక్స్ట్ డో ఎల్ బై డో తీటా ఏమవుతుంది, ఇది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది. దట్ ఇందులో కూడా ఎంజీఎల్ ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అంటే ఎంజీఎల్ కాస్ తీటా డి బై డిటీ ఆఫ్ ఎంజీఎల్ కాస్ తీటా. సో అదేమవుతుందండి, మైనస్ ఎంజీఎల్ సైన్ తీటా అవుతుంది. సో మైనస్ ఎంజీఎల్ సైన్ తీటా. ఓకే, సో రెండు వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో లాగ్రాంజియన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే డి బై డిటీ ఆఫ్, సో ఎంజీఎల్ దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటీ ఆఫ్ ఎంఎల్ స్క్వేర్ తీటా డాట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ప్లస్ ఎంజీఎల్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు, డి బై డిటీ మళ్ళీ తీటా డబుల్ డాట్ కింద రాసుకోవచ్చు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ స్క్వేర్ తీటా డబుల్ డాట్ ప్లస్ ఎంజీఎల్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఎంఎల్ స్క్వేర్ డివైడ్ చేసుకుంటే ఏమవుతుందండి అప్పుడు, తీటా డబుల్ డాట్ ప్లస్ జీ బై ఎల్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో తీటా స్మాల్ అవుతుంటే, ఇఫ్ తీటా ఈజ్ స్మాల్, సో సైన్ తీటాని తీటా కింద రాసుకోవచ్చు కదా. దట్ ఇంప్లైస్ తీటా డబుల్ డాట్ ప్లస్ జీ బై ఎల్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ద
This represents the simple harmonic motion of a pendulum. Okay, so where t is the time period is equal to 2 pi into square root of L by G. ఓకే, సో ఇక్కడ ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ది పెండ్యులమ్ అండి, ఇక్కడ ఎల్ అంటే లాగ్రాంజియన్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ సింపుల్ పెండ్యులమ్. సో థీటా డబుల్ డాట్ ప్లస్ జీ బై ఎల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈజ్ ద లాగ్రాంజియన్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ పెండ్యులమ్ చెప్పుకుందాం. సో లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ కాంపౌండ్ పెండ్యులమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ పెండ్యులమ్కి కాంపౌండ్ పెండ్యులమ్కి కల డిఫరెన్స్ చూద్దామండి. సింపుల్ పెండ్యులంలో మాస్ అనేది ఒకే ఒక చోట టోటల్గా ఉంటుందండి, అంటే ఈ మాస్ ఆఫ్ ది బాబే టోటల్ పెండ్యులం యొక్క మాస్ అనమాట. బట్ ఇన్ కాంపౌండ్ పెండ్యులంలో మాత్రం మాస్ అనేది ఏమవుతుందండి, డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట త్రూ అవుట్ దిస్ పెండ్యులం ఏమవుతుందండి, మాస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఏమవుతుందండి, ఓన్లీ బాబ్ దగ్గర మాత్రమే మాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ పెండ్యులం అండ్ కాంపౌండ్ పెండ్యులం. సో ఇక్కడ మనం మాస్ అనేది మనకి ఏమైందండి, డిస్ట్రిబ్యూట్ అయిందండి, టోటల్ త్రూ అవుట్ ది పెండ్యులం డిస్ట్రిబ్యూట్ అయింది. కాబట్టి మనం ఏం తీసుకుంటామండి, ఇక్కడ దీని మిడ్ పాయింట్ సెంటర్ ఆఫ్ మాస్ అనే కాన్సెప్ట్ని తీసుకుంటాం అనమాట. ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ తీసుకుంటాం. సో సెంటర్ ఆఫ్ మాస్ తీసుకుంటామండి. సో దాని నుంచి మనం దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. లెట్ ది కాంపౌండ్ పెండ్యులం బి సస్పెండెడ్ ఫ్రమ్ ఎస్ అనే పివోట్ దగ్గర నుంచి ఈ సస్పెండ్ అయింది అనుకుంటున్నామండి కాంపౌండ్ పెండ్యులము. అండ్ సి ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అనుకుంటున్నానండి నేను. ఓకే, ఇట్ ఈజ్ ఆసిలేటెడ్ ఇన్ ద వెర్టికల్ ప్లేన్. ఈ వెర్టికల్ ప్లేన్లో ఏమవుతుంది అనుకుంటున్నానండి, ఆసిలేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఏంటి, ఈ కాంపౌండ్ పెండ్యులం. దిస్ ఈజ్ కాంపౌండ్ పెండ్యులం. ఓకే, ఆల్రెడీ మనం సింపుల్ పెండ్యులం యొక్క లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం డెరైవ్ చేసేసామండి. ఓన్లీ ఇప్పుడు మన ఏమేంటండి, కాంపౌండ్ పెండ్యులం యొక్క లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఓకే, సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది పెండ్యులం అబౌట్ ది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎస్ ఈజ్ గివెన్ బై. సో ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకుంటున్నామండి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నానండి, ఐసి ప్లస్, సో దిస్ ఈజ్ ఫ్రమ్ ప్యారలల్ యాక్సిస్ థియరం, దట్ ఈస్ mls square. సో m is the mass of the pendulum and c is the center of mass. Okay, L is the length of the pendulum అనుకుంటున్నాను. సో IC is the moment of inertia of the center of mass. సో దీన్ని ఎలా రాసుకుంటున్నానండి అప్పుడు, m ఇంటూ కే స్క్వేర్. సో IC is equal to m ఇంటూ కే స్క్వేర్ ప్లస్ ml square. ఓకే, సో వేర్ k is the radius of gyration. K is the radius of gyration అండి. ఓకే, K is the radius of gyration. ఓకేనండి. సో I is equal to mk square plus ml square అండి. సో I is equal to ఏమవుతుందండి అప్పుడు, m ఇంటూ k స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ అవుతుంది. m ఇంటూ k స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ అవుతుందండి. సో మనకి ఏమేం కావాలండి, ఎల్ కావాలంటే మనకి లాగ్రాంజియన్ ఈక్వేషన్, లాగ్రాంజియన్ కావాలంటే ఏం కావాలండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ వి కావాలి. సో వేర్ టీ ఈజ్ ద kinetic energy and V is the potential energy. So for a compound pendulum, kinetic energy is given by is equal to ఏమవుతుందండి, so half I theta square అవుతుందండి. So where I is the moment of inertia and theta is the angle made. So theta dot square అవుతుందండి. సో I ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకు ఆల్రెడీ. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే హాఫ్ m k స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ టు థీటా డాట్ స్క్వేర్ వచ్చింది.
సో కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇంకేం కావాలండి, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది కాంపౌండ్ పెండ్యులం కావాలి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందండి, సో V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి mg, సో mgh కాబట్టి, సో mgh కాబట్టి అండి. సో ఈ డిస్టెన్స్ కావాలి. సో దిస్ ఈజ్ ద లెంగ్త్, టోటల్ లెంగ్త్ ఎంత అనుకుంటున్నాను, ఎల్ అనుకుంటున్నాను. సో అండ్ దిస్ ఇస్ తీటా అవుతుంటే, సో మనకి ఈ లెంగ్త్ ఎంత అవుతుందంటే అప్పుడు mgl కాస్ తీటా అవుతుంది. ఓకే, సో mgl కాస్ తీటా ఆల్రెడీ మనం సింపుల్ పెండ్యులంలో కూడా అలాగే రాసుకున్నామండి. కాకపోతే ఏంటి, అక్కడ మాస్ అనేది ఒకే చోట ఉన్నది, ఒకే చోట కాన్సన్ట్రేట్ అయ్యింది కాబట్టి మనం మళ్ళీ ఓబీ మైనస్ ఓసీ ఎలా రాసుకున్నాము. ఇక్కడ ఏంటండి, మాస్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సో మనకి టోటల్ లెంగ్తే ఆ లెంగ్త్ అవుతుంది కాబట్టి, సో mgl మైనస్ mgl కాస్ తీటా అవుతుందండి, mgl కాస్ తీటా. ఓకేనా, సో దిస్ ఈజ్ ఎల్, దిస్ ఈజ్ తీటా కాబట్టి ఇది ఎంత అవుతుందండి, ఎల్ కాస్ తీటా అవుతుంది. అండ్ m ఈజ్ ద మాస్ అండ్ g ఈజ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఎల్ టీవీ వచ్చింది, దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ వి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం, సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి అప్పుడు హాఫ్ m k స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ theta dot square minus of minus mgl cos theta. సో mgl cos theta వచ్చింది. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదండి, ఇది ప్లస్, సారీ. సో దట్ ఈస్ ద లెగ్రాంజియన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ d by dt ఆఫ్ డో ఎల్ బై డో తీటా డాట్ మైనస్ డో ఎల్ బై డో తీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెగ్రాంజియన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి మనం, డో ఎల్ బై డో తీటా డాట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఇదిగో ఇక్కడ ఉంది కదండి మనకి. సో డో ఎల్ బై డో తీటా డాట్ అంటే ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది, ఆ టర్మ్ కాన్స్టెంట్ అయిపోతుందండి. సో అదేమవుతుందండి అప్పుడు 2 ఇంటూ తీటా డాట్ అవుతుంది. సో 2 క్యాన్సిల్ అవుతుంటే దాన్ని మనకి ఏమవుతుందండి, m ఇంటూ కే స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ తీటా డాట్ మాత్రమే వస్తుంది. ఓకే, సో ఓకేనా. నెక్స్ట్ డో ఎల్ బై డో తీటా ఏమవుతుందండి, డో ఎల్ బై డో తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, mgl మైనస్ mgl సైన్ తీటా అవుతుందండి, మైనస్ mgl సైన్ తీటా, మైనస్ mgl సైన్ తీటా అవుతుంది. ఓకేనా, సో mgl కాస్ తీటా కాబట్టి మైనస్ mgl సైన్ తీటా అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందండి, సో దీన్ని తీటా డబుల్ డాట్ కింద రాసేసుకుంటున్నానండి, ఆల్రెడీ మనం చేసాం కదా. సో కే m ఇంటూ కే స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ తీటా డబుల్ డాట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, దట్ ఈజ్ mgl సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో అక్కడి నుంచి మనం సో తీటా డబుల్ డాట్ ఈజ్ ఈక్వల్, తీటా డబుల్ డాట్ వేసుకుంటే ఏమవుతుందండి, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ అని రాసుకోవచ్చు. కాకపోతే ఇంకొంచెం మనం సింప్లిఫై చేసుకుందాం, m తీసేద్దాం టోటల్గా. సో ప్లస్ తీటా డబుల్ డాట్ ప్లస్ g బై కే స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఎల్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో తీటా ఈజ్ స్మాల్ అనుకుంటే సైన్ తీటాని తీటా కింద రాసుకోవచ్చు కదండి. ఇందాక మనం సింపుల్ పెండ్యులంలో కూడా అలాగే రాసుకున్నాం కదా, gl బై కే స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ కాంపౌండ్ పెండ్యులం. ఓకేనండి, సో దిస్ ఈజ్ ద లెగ్రాంజియన్ ఈక్వేషన్ అనమాట. ఇక్కడ మనకు టైం పీరియడ్ ఏమవుతుందండి, t ఈజ్ ఈక్వల్ టు, సో t ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ రూట్ ఆఫ్ కే స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ బై జిఎల్ అవుతుంది. దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు, కే స్క్వేర్ బై ఎల్ ప్లస్ ఎల్ బై జీ కింద కూడా రాసుకోవచ్చు, అక్కడ దాకా చాలండి. సో దిస్ ఈజ్ ద లెగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ కాంపౌండ్ పెండ్యులం. ఓకేనా, సో ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రాము నోట్ చేసుకోండి. ఓకేనండి.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లాగ్రాంజియన్ ఈక్వేషన్స్. డైరెక్ట్గా మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇలా ఒకసారి డెరైవ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఏం లేదండి, కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ వేయడం వచ్చిందంటే మనం లాగ్రాంజియన్ ఈక్వేషన్ అనేది ఈజీగా మనమే రాసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ ఆర్సీ సర్క్యూట్ చూద్దాం. సో నెక్స్ట్ లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ ఎల్సీ సర్క్యూట్. ఓకే, సో ఎల్సీ సర్క్యూట్ యొక్క లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో లెట్ us కన్సిడర్ an electric circuit having a capacitance and an inductance. L is the inductance and C is the capacitance అండి. సో we want to find out చేద్దాం, లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ L ఒకటి లాగ్రాంజియన్ ఉంటుంది, L ఇండక్టెన్స్ ఉంటుంది. సో ఇండక్టెన్స్ని Lని ఇలా మనకు కొంచెం తెలియడానికి చిన్న కొమ్ము పెట్టానండి, అది గుర్తించండి మీరు. సో L ఈజ్ ద ఇండక్టెన్స్ అండి. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎనర్జీ హాఫ్ LI స్క్వేర్ అనేది ఆఫ్ ది ఇండక్టెన్స్ ఇస్ యాక్ట్స్ ఎలా యాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఉన్న ఈ ఇండక్టెన్స్, ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మనకి దేనికి ఈక్వల్గా ఉంటుందండి? ఇన్ మెకానికల్ ఎనర్జీ హాఫ్ MV స్క్వేర్కి ఒక ఎనలాగస్గా ఉంటుందండి. సో ఇక్కడ ఏంటండి, M ఈజ్ ద మాస్ అండ్ V ఈజ్ ద వెలాసిటీ. ఇక్కడ ఏంటి, L ఈజ్ ద ఇండక్టెన్స్ అండ్ I ఈజ్ ద కరెంట్. సో I అనేది ఇక్కడ ఈ సర్క్యూట్లో Q అనే ఛార్జ్ ఉంది అండ్ I అనే కరెంట్ అనేది ఇందులో ఉందన్నమాట ఈ సర్క్యూట్లో. సో I ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి dQ/dt. ఇట్ ఎనలాగస్ టు V ఈజ్ ద వెలాసిటీ, dx/dtకి ఈక్వల్గా ఉంటుంది ఇన్ మెకానికల్ సిస్టమ్. ఇది ఎలక్ట్రికల్ సిస్టంలో I అనేది Vకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో V ఈజ్ ఈక్వల్ టు dx/dt. సో అలాగే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది హాఫ్ MV స్క్వేర్. దిస్ ఈజ్ ఏంటంటే ఇది కైనెటిక్ ఎనర్జీకి ఎనలాగస్గా ఉంటుందన్నమాట. అంటే ఇది ఎలక్ట్రికల్ సిస్టమ్, ఇదేంటి మెకానికల్ సిస్టమ్. అంటే దీనికి ఇది ఇలా యాక్ట్ చేస్తుంది, ఇది ఇలా యాక్ట్ చేస్తుందండి. ఓకేనండి. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నామండి, లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. సో అంటే L ఈజ్ ఈక్వల్ టు మనకు మామూలే కదా, L ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి T మైనస్ V వేర్ T ఈజ్ ద కైనెటిక్ ఎనర్జీ అండ్ V ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ అండ్ L ఈజ్ ద లాగ్రాంజియన్. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏంటంటే మనకు ఆల్రెడీ చెప్పాను. సో హాఫ్ MV స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందండి, హాఫ్ LI స్క్వేర్ వేర్ L ఈజ్ ద ఇండక్టెన్స్ అండ్ I ఈజ్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ దట్ సర్క్యూట్. సో T ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, హాఫ్ LI స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ T ఈజ్ ఈక్వల్ టు ఏంటి, హాఫ్ LI స్క్వేర్. ఈ L వేర్ అండి. సో దీనికి వచ్చిన కొమ్ము పెట్టాం కదా. సో I ఏంటండి మనకి dQ/dt. సో అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, Q కింద రాసుకోవచ్చు కదండి. Q కింద రాసుకోవచ్చు కదండి. అంటే హాఫ్ L ఈజ్ ద ఇండక్టెన్స్, Q స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఓకే, క్లియరా? అలాగే పొటెన్షియల్ ఎనర్జీ, ఇంకేం కావాలి మనకి, పొటెన్షియల్ ఎనర్జీ కావాలి. ఇది వెలాసిటీ అండి, ఇది ఇక్కడ వెలాసిటీ. ఓకే, సో దిస్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ V, ఇది KE అండ్ దిస్ ఈజ్ PE. పొటెన్షియల్ ఎనర్జీ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, కెపాసిటర్ ఉంటే కనుక Q²/2C అవుతుందండి. V ఈజ్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఆఫ్ ది సర్క్యూట్. సో ఇక్కడ రాద్దాం, కన్ఫ్యూజ్ అవుతుంది. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఆఫ్ ది సర్క్యూట్ ఏమవుతుందండి, V ఈజ్ ఈక్వల్ టు Q²/2C. ఓకేనా, వేర్ C ఈజ్ ద కెపాసిటెన్స్ అండ్ Q ఈజ్ ద ఛార్జ్. ఓకే, సో T వచ్చింది, V వచ్చింది. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, L లాగ్రాంజియన్. L ఈజ్ ఈక్వల్ టు T మైనస్ V, దట్ ఈజ్ హాఫ్ L. ఇది Lఏనండి, క్యాపిటల్ L, కాకపోతే నేను ఇలా పెట్టాను అంతే. Q² మైనస్ Q²/2C.
ఓకేనండి. హాఫ్ ఎల్ క్యూ డాట్ స్క్వేర్ వేర్ ఎల్ ఈజ్ ద ఇక్కడ ఏంటంటే ఇది ఇండక్టెన్స్ అండ్ సి ఈజ్ ద కెపాసిటెన్స్. ఓకేనా. క్యూ డాట్ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ బై 2c. అమ్మయ్య ఎల్ వచ్చింది. ఇప్పుడు మనం లెగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ డో ఎల్ బై డో క్యూ డాట్ మైనస్ డో ఎల్ బై డో క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం? డి బై డిటి ఆఫ్ డో ఎల్ బై ఇక్కడ లెగ్రాంజియన్ అండి, ఎల్ అనేది ఇక్కడ లెగ్రాంజియన్, ఎల్ డో ఎల్ బై డో క్యూ డాట్ మైనస్ డో ఎల్ బై డో క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వేరియబుల్ ఏంటండి? ఛార్జ్. క్యూ ఒకటే మనకి ఇక్కడ వేరియబుల్ కాబట్టి ఇది ఇక్కడ జనరలైజ్ కోఆర్డినేట్ ఏంటండి? క్యూ డాట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ డో ఎల్ బై డో క్యూ డాట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే డో ఎల్ బై డో క్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో డో ఎల్ బై డో క్యూ డాట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందండి? డో ఎల్ బై డో క్యూ డాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2 ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుందండి? ఎల్ క్యూ డాట్ మాత్రం మిగులుతుంది. ఓకే, ఎల్ క్యూ డాట్ మిగులుతుంది. అలాగే డో ఎల్ బై డో క్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇది ఈ టర్మ్ కాన్స్టెంట్ అవుతుంది. ఇక 2 ఇంటూ క్యూ 2q బై 2c ఏమవుతుందండి? క్యూ బై సి మైనస్ క్యూ బై సి అవుతుందండి, మైనస్ క్యూ బై సి. సో ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే డి బై డిటి ఆఫ్ ఎల్ క్యూ డాట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఎల్ క్యూ డబల్ డాట్ ప్లస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో అలాగే రాయొచ్చు, లేదంటే ఎల్ ఇంటూ డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు 0 కింద రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాయొచ్చండి? ఎల్ ఇంటూ డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేరే కదా, క్యూ డబల్ డాట్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కింద రాసాడండి, అందుకని క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా రాయొచ్చండి? డి స్క్వేర్ క్యూ బై స్క్వేర్ ఉంటుంది కదా సార్, డిటి స్క్వేర్ ప్లస్ క్యూ బై ఎల్సి ఈజ్ ఈక్వల్ టు 0. క్యూ బై ఎల్సి ఈజ్ ఈక్వల్ టు 0 అండి. కనిపించిందా? కనిపించట్లేదా? ఓకేనండి. డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ క్యూ బై ఎల్సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ ద లెగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఎన్ ఎల్సి సర్క్యూట్ అండి. ఓకేనా. సో మనం ఏమేమి చెప్పుకున్నాం అండి? యాట్వుడ్ మెషిన్కి లెగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాసాం, అలాగే సింపుల్ పెండ్యులం, కాంపౌండ్ పెండ్యులం, అలాగే ఎల్సి సర్క్యూట్ కూడా రాసామండి. ఓకేనా. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో థ్యాంక్ యూ.